విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇక జిల్లాలో 5 చోట్ల సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి 600 మంది విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ పొందినట్లుగా తెలిపారు. పిల్లలు క్రమశిక్షణను తప్పనిసరిగా అలవర్చుకోవాలన్నారు. పిల్లలకు వ్యాయామం, శారీరక అలవాట్లను తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజు ఏదైనా ఒక మంచి అలవాటును అలవర్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా పుస్తకాలు చదవడం, డాన్సింగ్, శారీరకంగా కష్టపడే ఆటలు, వంటలు, గార్డెనింగ్ లాంటివి నేర్చుకోవాలన్నారు. ఇక వీటి వల్ల ఓర్పు, వినయం, మంచి అలవాట్లు వస్తాయన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ విజయవంతానికి కృషి చేసిన రిజర్వ్ సిబ్బంది, యోగా టీచర్, కరాటే టీచర్, గేమ్స్ టీచర్లకు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ లో శిక్షణకు హాజరైన 350 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆ డాగు పట్టడం కూడా అదే విధంగా సార్. ఎక్కువసారి ఇప్పుడు లాస్ట్ పెట్టినా కానీ ఆ యొక్క చప్పట్లు కొట్టాలి. ఇదే సేమ్ వెయిట్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ ప్రదర్శన చేశారు. యోగా సమ్మర్ క్యాంప్ లో పాల్గొని ఇది కంప్లీట్ చేశారు. ప్రతి ఒక్క కోచ్ ధన్యవాదాలు. ఎందుకంటే మీరు వచ్చిన వల్ల వీళ్ళ పిల్లలు ఏమైనా నేర్చుకున్నారు. ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఈ సమ్మర్ క్యాంప్ లో మీకు ఒక ట్రైన్డ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన పోలీసింగ్ అంటే జస్ట్ ఒక లా అండ్ ఆర్డర్ కాదు. మనం కూడా కమ్యూనిటీ నుంచి వచ్చాము, కమ్యూనిటీతో దగ్గర ఉండాలి. మన ఏమైనా గ్యాప్ ఉంటుంది అది తగ్గాలి. పిల్లలు కూడా పోలీసింగ్కి ఫేర్ కాకుండా ట్రస్ట్, కాన్ఫిడెన్స్తో చూడాలి. స్పోర్ట్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు చాలా ఎనర్జీగా, చాలా ఎంతూజియాజంగా మీరు పాల్గొన్నారు. జస్ట్ వచ్చి రిటర్న్ పోయి అట్లా చేయలేదు. అందరు వచ్చి ఎనర్జీగా మీరు పాల్గొని ఈ ఏమైనా యాక్టివిటీస్ మీరు నేర్చుకున్నారు అంటే నాకు చాలా సంతోషం. అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, పేరెంట్స్ కూడా బయట పంపరు. ఎక్కువ మంది వాళ్ళు కూడా ఇంట్లో ఆడతారు. ఇంట్లో ఆడి వాళ్ళు ఏమైనా ఫోన్తో ఆడతారు. ఎట్లా ఆడతారు అంటే వాళ్ళ ఐసైట్ వీక్ అవుతుంది. మనం గమనించాలి. ఇంతకుముందు నేను స్కూల్ చదివినప్పుడు మేబీ నా క్లాస్లో 50 మంది క్లాస్ ఉంటే 3-4కి స్పెక్స్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తే 50 మంది క్లాస్ రూమ్ ఉంటే దాదాపు 40 మందికి స్పెక్స్ ఉంటాయి. దానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ పోయినాయి. ఆ మెయిన్ కారణం అదే. క్యాంప్లో వచ్చిన వల్ల నేను అనుకుంటున్నాను దట్ ఈ పిల్లలకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయి ఉండొచ్చు. వాళ్ళు 100% ఏమైనా టీమ్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మేబీ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. మేబీ బయట వాళ్ళకి తెలియదు. ఎవరెవరు ఉన్నప్పుడు స్టేడియం పోయినప్పుడు, స్విమ్మింగ్ నేర్చుకునేప్పుడు, స్కేటింగ్ నేర్చుకునేప్పుడు స్కూల్ కంటే నాకు మంచి ఫ్రెండ్స్ అక్కడ అయ్యారు. ఎందుకంటే వాళ్ళతో సహా ఆడినప్పుడు ఇంకా మంచి ఫ్రెండ్షిప్స్ అవుతుంది. సో నా స్కేటింగ్ ఫ్రెండ్స్, స్విమ్మింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నా టచ్లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు కూడా మంచి ఫ్రెండ్షిప్స్ డెవలప్ చేసి